హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ రెసిపీ సరపిండి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. పెద్దవాళ్ళు ఏ రెసిపీ చేసినా కూడా చాలా ఈజీగా అయిపోతాయి. ఎట్ ద సేమ్ టైం హెల్తీగా ఉంటాయి. సో అలాగే ఈ రెసిపీ కూడా హెల్దీ రెసిపీ అండి. కొందరు దీన్ని ఈవినింగ్ స్నాక్స్ టైంలో తింటారు, కొందరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తింటారు. చక్కగా క్రిస్పీగా క్రంచీగా మధ్య మధ్యలో సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. సో లేట్ ఎందుకు తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా మనం బియ్యం పిండిని తీసుకుందామండి. బియ్యం పిండి తీసుకున్న తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ఆకులు మరియు కొత్తిమీర సన్నగా తరుముకున్న కళ్యామాకు వేసుకోవాలండి. ఇవి వేసుకుంటే సరపిండి చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ దీంట్లో నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు కావాలనుకుంటే పల్లీలు, నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని కచ్చపచ్చగా దంచుకొని, మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలండి. ఇది చాలదు అనుకుంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చండి. తర్వాత అంతా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ సాఫ్ట్ కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి పిండి. నెక్స్ట్ సరపిండి గంజు తీసుకొని గంజులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒకసారి ఆయిల్ గంజు అంతా వచ్చేలాగా అనాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సరపిండి ముద్దని కొంచెం తీసుకొని గంజులో వేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని సాఫ్ట్గా గంజుకంతా ప్రెస్ చేయాలి. మధ్య మధ్యలో హోల్స్ చేస్తే చాలా బాగుంటుందండి. మనకు కూడా అది కాలంది తెలుస్తుందండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని సరపిండి గంజు పెట్టుకోవాలి. దానిపైన మూత పెట్టాలి. 5 to 6 minutes లో ఫ్లేమ్లో సరపిండిని ఉడికించుకోవాలండి. అంతేనండి, మనకి ఇష్టమైన ఎంతో పిల్లలైనా పెద్దలైనా సరపిండి ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.